ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున దేవుడు మనకి ఆశ్రయ దుర్గముగా ఉండును. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 22వ వచనము. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. దేవుడు ఆశ్రయ దుర్గముగాను ఎత్తైన కోటగాను మనకి ఉంటానని వాగ్దానము చేస్తున్నాడు. నిజంగా దేవుడు నిత్యరాజ వారసులుగా మనకి ఆశ్రయ దుర్గాన్ని కలుగచేశాడు. అది పరలోక రాజ్యము. అది మనందరికీ తెలిసినది. అయితే ఈ భూమిపైన దేవుడు మనకి ఆశ్రయ దుర్గముగా ఉంటానని చెప్తున్నాడు. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటే బాధను, దుఃఖమును, వేదనను, ఏడుపును ఉండదు. నిజముగా పరలోక రాజ్యంలో మనం ఎలా జీవిస్తామో ఈ భూమిపైన కూడా ఆయన ఆశ్రయ దుర్గంగా మనకి ఉంటే మనము జీవించగలుగుతాము. దేవుడు ఆయన ఆశ్రయ దుర్గంగా మనకు ఉన్నప్పుడు దేవుడు మనకి ఎవరిని ముట్టకుండా సహాయము చేస్తాడు, మనని కాపాడతాడు. ఆయన సైన్యము మనని ప్రొటెక్ట్ చేస్తుంది. ప్రతి కీడు నుంచి, ప్రతి అపాయం నుంచి దేవుడు దూరపరుస్తాడు. ఎవరును మనని ఇబ్బంది పెట్టలేరు, ఎవరును మనని కష్టపెట్టలేరు, ఎవరును మనని దుఃఖ పెట్టలేరు. ఎలాంటి అనారోగ్యము మనకి తగలకుండా దేవుడు కాపాడుతాడు. ఆయన ఆశ్రయంలో నిత్య సంతోషమును, సమాధానమును కలుగుతుంది, ఆరోగ్యమును, జీవమును మనకి కలుగుతుంది. అలా ఉన్నప్పుడు మనం ఎత్తైన స్థానములో దేనికి అందకుండా గొప్ప స్థానములో దేవుడే మనని ఎక్కిస్తాడు. అంత గొప్ప స్థానాన్ని దేవుడు లేమి తగలకుండా, అనారోగ్యము తగలకుండా, కీడు తగలకుండా, రోగాలు తగలకుండా, బాధలు తగలకుండా, నొప్పులు తగలకుండా, వేదనలు తగలకుండా, ఈ లోకంలో సంబంధమైన ప్రతి చీకటిలు తగలకుండా దేవుడు ఎత్తైన స్థానంలో మనని ఉంచుతాడు. ఆయన ఆశ్రయ దుర్గములో మనందరము ఈ వాగ్దానము ప్రతిరోజు ఎత్తిపెట్టి ప్రార్థించి మనము వీటన్నిటి నుంచి కాపాడబడి గొప్ప స్థానములో ఉందుముగాక. ప్రార్థించుకుందాము. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. నిజంగా దేవా, నువ్వు ఎత్తైన స్థానంలో మమ్మల్ని పెట్టు దేవుడు. నీవే మా కోట అయి ఉన్నావు, నీవే మా ఆశ్రయ దుర్గమై ఉన్నావు. ఈ వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చువాడు నీవే అయ్యా. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు నువ్వు చేయవు తండ్రి. అన్నిటి నుంచి మమ్మల్ని ప్రొటెక్ట్ చేసి కాపాడేది నీ ఆశ్రయ దుర్గమే. ఈరోజు మాకు ఆశ్రయ దుర్గంగా నువ్వు ఉన్నందుకు వందనాలు. దేనికి తండ్రి మేము దగ్గరగా ఉండకుండా నీకు దగ్గరగా ఉండలాగా గొప్ప స్థాయిలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ప్రతిరోజు దేవుడు నాకు ఆశ్రయ దుర్గముగాను ఎత్తైన కోటగాను ఉన్నాడని ప్రార్థించండి. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకొని ప్రతిరోజు సంతోషంగా ఉండండి. ఆమేన్.